బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్. అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. ఏపీ తెలంగాణలోనూ ప్రీమియర్ షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా 14 రీల్స్ సంస్థ ప్రకటించింది. తెర వెనుక ఏం జరిగిందనే చర్చ కొనసాగుతోంది. ఫైనాన్షియల్ వ్యవహారాల వల్ల వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. ఓ ఫైనాన్షియర్కు డబ్బులు ఇవ్వలేదనే టాక్ కొనసాగుతోంది. ఓటీటీ సంస్థ నుంచి డబ్బులు రాలేదనే ప్రచారం జరుగుతుంది. దీంతో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ప్రస్తుతం అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సింది. అయితే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కు బ్రేక్ పడింది. 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది తీవ్ర నిరాశని చెప్పాలి. బాలకృష్ణ ఫ్యాన్స్కి ఇది బిగ్ షాక్. బాలకృష్ణ అభిమానులకు అలాగే సినిమా టీంకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా అఖండ 2 తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ డిసెంబర్ 5న రిలీజ్ ఖరారు చేశారు. అయితే ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్స్తో సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్లుగా ఆ టీం అనౌన్స్ చేసింది. ఈరోజు చేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అంటూ ఆ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ పెట్టింది. నిజానికి అమెరికా సహా ఇండియాలో కూడా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. కానీ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇప్పుడు ఆ ప్రీమియర్స్ ప్రదర్శన నిలిపేసినట్టుగా సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక సినిమా రిలీజ్ సంబంధించి కూడా ప్రస్తుతం ప్రతిష్టంభన కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సంస్థ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో మద్రాస్ హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సినిమా రిలీజ్ సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మీద అఖండ 2 ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. బాలకృష్ణ అభిమానులకు అండ్ అఖండ 2 టీంకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ప్రస్తుతం బాలకృష్ణ అభిమానులంతా కూడా కాస్త నిరాశలో ఉన్నారు. బట్ సినిమా రిలీజ్ సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈరోజు సంస్థకు సంబంధించి ప్రస్తుతం ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ వ్యవహారంలో ఆ వ్యవహారం కొలిక్కి రాబోతోందా, ఏం జరగబోతోంది, ప్రస్తుతం అఖండ టీం దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మా కొలీగ్ గౌతమితో మాట్లాడదాం. అంతకంటే ముందు అఖండ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని అంతా భావించారు. మరికొద్దిసేపట్లో ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమవుతుందని కూడా అందరూ భావించారు. కానీ అంతలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తూ ప్రస్తుతం అయితే ఆ టీం అధికారికంగా అనౌన్స్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు ఈ రోజుకు 28 కోట్ల మధ్యవర్తిత్వ బకాయిలు క్లియర్ అయ్యే వరకు అఖండ 2 విడుదలను మద్రాస్ హైకోర్టు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. సింగిల్ జడ్జి సెక్షన్ 9 పిటిషన్లను మెరిట్లపై తీర్పు ఇచ్చే వరకు సినిమా థియేటికల్, డిజిటల్, శాటిలైట్ అలాగే ఓటీటీ హక్కులను సమర్థవంతంగా స్తంభింపజేసే వరకు నిషేధం కొనసాగుతుందంటూ మద్రాస్ హైకోర్టు చెప్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఖండ సినిమా ప్రీ రిలీజ్తో పాటు రిలీజ్పై కూడా సందిగ్ధత కొనసాగుతుంది. రైట్, ఏం జరుగుతోంది? మా ప్రతినిధి గౌతమి ప్రస్తుతం సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నారు. గౌతమి, ప్రస్తుతానికైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు రద్దయినట్టుగా సినిమా టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఏం జరుగుతోంది? ఇక రిలీజ్ సంగతి కాసేపు పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రస్తుతం ఆ సినిమా టీం ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. బాలకృష్ణ అభిమానులంతా కూడా అంటే రిలీజ్ చేయలేదు అని చెప్పి మరొకసారి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈవినింగ్ కి ఓకే, టికెట్లకి సంబంధించి ముఖ్యంగా ప్రీమియర్స్ కి సంబంధించి డబ్బులు రెట్టింపు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన తర్వాత అనుమతి పత్రం కూడా వచ్చింది. సో ప్రీమియర్ కి సంబంధించి మీరు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని. సో అక్కడ సంతోషపడ్డారు. ఓకే, 4 గంటలకు వచ్చినా ఇంకొక 2-3 గంటలు సినిమా వేయడానికి టైం ఉంది కాబట్టి ఈ టైంలో బుక్ మై షోలోని టికెట్స్ రిలీజ్ చేస్తారు, తీసుకుందాము అని చెప్పి